ఇప్పటికీ ఇంజినీరింగ్ కాలేజీలో 5 ఏళ్ల ఓల్డ్ సిలబస్ నేర్పుతున్నారు. ఇక్కడ దాగి ఉన్న సంగతి ఏమిటంటే, ఏఐలో ఇప్పుడే కొత్తగా మిలియనేర్స్ అవుతున్నారు. వాళ్ళకి డిగ్రీ లేదు. 20 నివత్సార్‌లో ఒక టాప్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంటే ఎక్కువ సంపాదించి పెట్టాయి ఈ 5 ఏఐ స్కిల్స్. మరి మీరు ఈ రోజు నుంచే నేర్చుకోవచ్చు. లోన్ లేదు, ఫీజు లేదు. సీఎస్ డిగ్రీ కాదు. ఇప్పటికే ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లకు భారీ డిమాండ్ ఉంది. నా ఫ్రెండ్ ఒక యాప్ కంపెనీలో చేరాడు. అక్కడ ఒక ఏఐ మోడల్ బిల్డ్ అయ్యేది. కానీ అది మార్కెట్‌లో పనిచేయలేదు. దీనికి కారణం ఏమిటంటే డెవలపర్స్‌కి బిజినెస్ ప్రాబ్లమ్ అర్థం కాలేదు. అలాంటప్పుడు ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ స్కిల్ వస్తుంది. ఇది మీకు బిజినెస్ నీడ్స్‌ని టెక్నికల్ టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం నేర్పుతుంది. అక్కడే అసలు గేమ్ మారుతుంది. మీరు ఒక బ్రిడ్జ్‌లా పనిచేస్తారు. దాంతో ఏ ఏఐ ప్రొడక్ట్ అయినా సక్సెస్‌ఫుల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి కంపెనీ ఏం చేస్తోందనుకున్నారు? ఏఐ టూల్స్‌ని తయారు చేయటం కాదు. వాటి నుంచి డబ్బు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. దాంతో ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. అసలెందుకంటే ఏఐ మోడల్ ఉండటం మాత్రమే సరిపోదు. దాన్ని ఎలా ప్యాకేజ్ చేసి, ఎలా సెల్ చేయాలో తెలిసిన వ్యక్తి కావాలి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు. మీకు కోడింగ్ తెలిస్తే సరిపోతుందనుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే యూజర్‌కి ఏమి కావాలో అర్థం చేసుకోవడం ఈ స్కిల్‌లో ముఖ్యమైన భాగం. అందుకే 2026 నాటికి ఈ ఫీల్డ్‌లో అపార్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఈ ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నప్పుడు ఇది థియరీ కాదని మీకు తెలియాలి. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూడండి. నా ఫ్రెండ్ ఒకడు తన స్మాల్ స్టార్టప్‌లో ఈ స్కిల్ అప్లై చేశాడు. దాంతో ఒక్క ఇయర్‌లోనే అతను అమెజాన్‌లో జాబ్ పొందాడు. ఇప్పుడు అతని సాలరీ ఎంత తెలుసా? $2,50,000కి పైగా ఉంది. అది ఒక యావరేజ్ ఫిగర్ మాత్రమే. అక్కడే చూడొచ్చు ఈ స్కిల్ డిమాండ్ ఎంత భారీగా ఉందో. మీరు కూడా ఈ మార్కెట్‌లో ఎంత హైకి వెళ్ళగలరో ఇది చూపిస్తుంది. నా ఫ్రెండ్ ఒకడు ఇది ట్రై చేశాడు. అతని కోడింగ్ ఏమీ రాదు. కానీ ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయో మాత్రం బాగా తెలుసు. దాంతో వాడు ఒక బిజినెస్ యాప్ డిజైన్ చేశాడు. అక్కడే అసలు గేమ్ మారుతుంది. ఇప్పుడు కంపెనీస్‌కి కోడ్ రాసేవాళ్ళు కాదు. ఏఐ కేపబిలిటీను మేనేజ్ చేసేవాళ్ళు కావాలి. మీరు ఏఐ లిమిటేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో తెలిస్తే మీ డిమాండ్ భారీగా పెరుగుతుంది. మీరు ఒక్క ఏఐ మోడల్‌ని సృష్టించటం మాత్రమే చేస్తే అది ఒక వస్తువు మాత్రమే. కానీ ఒక ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ ఎలా ఆ ప్రొడక్ట్‌ని రియల్ వరల్డ్ తీసుకొస్తాడో చూడండి. దాంతో ఏ యూజర్ ఎందుకు దాన్ని యూజ్ చేస్తాడు? దాని బిజినెస్ మోడల్ ఏమిటి అనేది చూస్తాడు. అక్కడే చాలా పెద్ద వాల్యూ సృష్టించే అవకాశం ఉంది. ఒక ఇంజినీర్ కాంట్రిబ్యూషన్ కన్నా ఇది చాలా ఎక్కువ వాల్యూ తెస్తుంది. ఎందుకంటే ఇది పూర్తి ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా ఈ ఒక్క విషయం తెలుసుకోవటం లేదు. ఎందుకు తెలీదంటే మీరు ఒక ఎల్ఎల్ఎంతో మాత్రమే పనిచేస్తే అది సరిపోదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీరు మొత్తం ఏఐ ఈకోసిస్టమ్‌ని డిజైన్ చేయాలి. ఉదాహరణకు ఒక చాట్ బాట్ బిల్డ్ చేశారనుకుందాం. దాంతో పెద్ద తేడా రాదు. మీరు దానికి డేటా ఫెచ్ చేసే సిస్టమ్, మెమరీ ఉంచే లాజిక్, ఇంకా రెస్పాన్స్ ఆప్టిమైజ్ చేసే పైప్‌లైన్ కూడా బిల్డ్ చేయాలి. అక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఒక్క మోడల్ మీద ఫోకస్ చేస్తే మొత్తం అప్లికేషన్ స్లోగా పనిచేస్తుంది. అందుకే మీ స్కిల్ భారీగా వాల్యుయబుల్ అవుతుంది. మీరు ఒక ఏఐ యాప్ బిల్డ్ చేశారనుకోండి. అది లోకల్‌లో పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. దాంతో మీరు దాన్ని రియల్ వరల్డ్‌లో లాంచ్ చేశారు. అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి వేల మంది యూజర్స్ రిక్వెస్ట్ పంపితే మీ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే ప్రోటోటైప్ ఆర్కిటెక్చర్‌తో ఎంటర్ప్రైజ్ స్కేల్ హ్యాండిల్ చేయలేం. అందుకే ఏఐ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చాలా ముఖ్యమైన స్కిల్ అవుతుంది. ఇది మీ యాప్‌ని స్టేబుల్‌గా, ఫాస్ట్‌గా రన్ చేయడానికి డిజైన్ చేస్తుంది. దాంతో మీ ప్రొడక్ట్ నిజంగా లక్షల మందికి సర్వీస్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కంపెనీ ఏఐ మోడల్ రిలీజ్ చేసింది. కానీ మొదటి రోజే సర్వర్ క్రాష్ అయిపోయింది. ఇక్కడే ఏఐ సిస్టమ్ ఆర్కిటెక్చర్ స్కిల్ ముఖ్యమవుతుంది. మీరు ఒక మోడల్‌ని డిజైన్ చేయడం ఒక్కటే కాదు. అది 1,00,000 మంది యూజర్స్‌ని హ్యాండిల్ చేసే విధంగా ఎలా బిల్డ్ చేయాలో తెలిసుండాలి. దీనికి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీద అండర్‌స్టాండింగ్ ఉండాలి. దాంతో మీ మోడల్ ఎలా స్కేల్ అవుతుందో తెలుస్తుంది. అలాగే క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఎంఎల్ఆక్స్ ప్రాక్టీసెస్ కూడా రావాలి. ఇవన్నీ కలిసి తెలిస్తే మీరు చాలా పెద్దగా ముందుకు వెళ్ళొచ్చు.
చూడండి, ఒక ఏఐ మోడల్ రన్ చేయడానికి గాను దానికి కావాల్సిన హార్డ్‌వేర్ మీదే ఆధారపడుతుంది. దాంతో జీపీయూ, మెమరీ, ప్రాసెసర్ ఇవన్నీ సరిగ్గా ఇంటిగ్రేట్ అయ్యేలా డిజైన్ చేయాలి. అక్కడే చాలా మంది పడిపోతారు. ఎందుకంటే మీకు కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు. మీకు సిస్టమ్ ఆర్కిటెక్చర్ తెలియాలి. ఈ స్కిల్ ప్రపంచంలో 5,000 మందికి మాత్రమే ఉంది. అందుకే దీని డిమాండ్ భారీగా ఉంది. మీ ఫ్రెండ్ ఒక యాప్ బిల్డ్ చేస్తున్నాడనుకోండి. అది చాలా స్లోగా రన్ అవుతుంది. దీనికి కారణం ఏమిటంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్ తప్పు ఉండటమే. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. మీరు ఏఐ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ని బాగా తెలుసుకుంటే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. దాంతో చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు టాప్ ఎక్స్‌పర్ట్స్ ఇదే చేస్తున్నారు. వాళ్ళ కన్సల్టింగ్ రేట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. గంటకి $500 మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. ఏఐ వాడే వాళ్ళంతా వాళ్ళ జీవితాల మీద కంట్రోల్ కోల్పోతారేమోనని భయపడుతున్నారా? చివరికి మీ ఏఐ మోడల్ సరిగ్గా పనిచేస్తేనే కదా మీరు దాన్ని వాడే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌ను ఊహించండి. దానికి చాలా బాగా రోడ్‌లో డ్రైవ్ చేయడం నేర్పించారు. కానీ అక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా ప్రమాదం జరగడానికి ఛాన్స్ ఉంటే అది ఎలా డిసైడ్ చేస్తుంది? అలాంటప్పుడు మానవుల వాల్యూస్‌ని ఏఐకి ఎలా టీచ్ చేస్తారు? దీన్నే అలైన్‌మెంట్ ఇంజినీరింగ్ అంటారు. మీ ఏఐ సిస్టమ్ సేఫ్‌గా, ప్రెడిక్టబుల్‌గా పనిచేయాలని గ్యారంటీ చేసే స్కిల్ ఇది. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. మీ మోడల్ అక్యురేట్‌గా ఉండడం మాత్రమే చాలదు. దాని డిసిజన్స్‌ని మీరు ట్రస్ట్ చేయగలగాలి. మీకు ఇంతకుముందు టెస్లా రోబోట్ ఇలా మారిందని న్యూస్ చూసుంటారు. అక్కడే ఒక చిన్న ప్రాబ్లమ్ ఉండేది. ఏఐ సేఫ్టీ ఇంజినియర్స్ అందుబాటులో లేకపోవడం. దాంతో గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుంది ఏమిటంటే, గత ఇయర్‌లో చాలా ఏఐ ఇన్సిడెంట్స్ జరిగాయి. అందుకే ఇప్పుడు మీరు ఏఐ సేఫ్టీ మరియు అలైన్‌మెంట్ ఇంజినీరింగ్ నేర్చుకుంటే భవిష్యత్తులో ప్రతి పెద్ద కంపెనీలో మీకు డిమాండ్ ఉంటుంది. అందులో కీ పాయింట్ ఏమిటంటే, ఇది ఏఐ చేసే డెసిషన్స్‌ను మనిషితో మ్యాచ్ చేసే స్కిల్. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ప్రవేశించగలిగితే మీకు ఎంతో పెద్ద అడ్వాంటేజ్ లభిస్తుంది. మీరు గతంలో ఒక ఏఐ చాట్‌బాట్ అవుట్‌పుట్ చూసారా? అది కంప్లీట్ నాన్‌సెన్స్ లేదా బయాస్డ్‌గా ఉండేది. దీనికి కారణం ఏమిటంటే దాన్ని సరిగ్గా అలైన్ చేయలేదు. అక్కడే ఏఐ సేఫ్టీ ఇంజినీర్ పని మొదలవుతుంది. మీరొక ఏఐ మోడల్ సేఫ్‌గా, క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తారు. ఇప్పుడు ప్రతి కంపెనీ ఏఐ వాడుతోంది. దాంతో ఈ స్కిల్ డిమాండ్ భారీగా పెరిగింది. కానీ ఈ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్స్ మాత్రం చాలా తక్కువ మందున్నారు. అందుకే ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తున్న స్పెషలైజేషన్ అవుతోంది. ఇప్పుడు ఏఐలో రోడ్డుకి ఎదురుగా వచ్చే కార్‌ను చూసి బ్రేక్ వేయటం సులభం. కానీ దానికి ఇంతకు ముందే ఆ రోడ్డు సురక్షితమేనా అని ఆలోచించడం కష్టం. దాంతో ఇప్పుడు ఏఐ సేఫ్టీ అండ్ అలైన్‌మెంట్ ఇంజినీరింగ్ అనే స్కిల్ భారీగా డిమాండ్ అవుతోంది. ఇక్కడే చాలా మంది మిస్ అవుతారు. వాళ్ళు కేవలం కోడ్ టెస్టింగ్ మాత్రమే చేస్తారు. అసలు వ్యవస్థ నైతికంగా సరైందేనా? మానవుల మనస్తత్వానికి అనుగుణంగా ఉందా అని పరీక్షించాలి. అందుకే ఇది ఎథిక్స్, సైకాలజీ, అడ్వాన్స్డ్ టెక్నికల్ టెస్టింగ్ మూడింటిని కలిపే పని. మీరు ఈ 3 రంగాల్లోనూ స్పెషలైజ్ అయితే మీకు ఉద్యోగాలు మాత్రమే కాదు, పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్‌లో ఒక్క ఏఐ సేఫ్టీ ఇంజినియర్ స్టార్టింగ్ సాలరీ కూడా $4,00,000 క్రాస్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ మోడల్స్ ఎంత పెద్దవయ్యాయో అంత రిస్క్ కూడా పెరిగిపోయింది. అక్కడే ఈ స్పెషలిస్టులు చాలా ముఖ్యమైన వారవుతారు. వారు మనం తయారు చేసే ఏఐ సిస్టమ్స్ సేఫ్‌గా, ప్రెడిక్టబుల్‌గా ఉండేలా చూస్తారు. దాంతో ఇప్పుడు ప్రతి కంపెనీ ఇలాంటి టాలెంట్ కోసం పోటీ పడుతోంది. ఇంత సమయంగా మీరు ఇదే తప్పు చేస్తున్నారా? ఏఐ నేర్చుకోవడానికి ఏది చాలా ముఖ్యమో తెలుసా? నా ఫ్రెండు ఒక కామర్స్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఆయన చెప్పాడు, పబ్లిక్ ఏఐ మోడల్స్‌తో కస్టమర్ క్వెరీస్‌ను పూర్తిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. అందుకే తన బిజినెస్‌లోనే వచ్చిన రియల్ కస్టమర్ కాన్వర్జేషన్స్‌ను కలెక్ట్ చేశాడు. దాంతో అతను ఒక ప్రొప్రైటరీ డేటా సెట్ క్రియేట్ చేశాడు. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పబ్లిక్ డేటాతో మోడల్‌ని ట్రైన్ చేయొచ్చు. కానీ మీ స్వంత డొమైన్ స్పెసిఫిక్ డేటా ఉంటే మీ కాంపిటీటర్ దాన్ని కాపీ చేయలేడు. మీకు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. ఇదే ఏఐ డేటా క్యూరేషన్ స్కిల్. మీరు మీ ఇండస్ట్రీ కోసం యూనిక్ ట్రైనింగ్ డేటా సెట్స్‌ను బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఫ్రెండ్ ఒకడు ఏఐ మోడల్ ట్రైన్ చేయడానికి మాత్రమే ఫోకస్డ్ అయ్యాడు. అలాంటప్పుడు కావాల్సిందల్లా క్వాలిటీ డేటా. కానీ దానిపై ఫోకస్ చాలా తక్కువ. అక్కడే అసలు గేమ్ మారుతుంది.
ఇప్పుడు సంగతి ఏమిటంటే, మంచి డేటా ఒక మోడల్ కంటే ఎక్కువ వాల్యుయబుల్ అవుతుంది. దీనికి కారణం ఏమిటంటే, ఎవరైనా పవర్ఫుల్ మోడల్ బిల్డ్ చేయగలరు. కానీ క్లీన్, యూనిక్ డేటా మాత్రం అందరికీ లభించదు. అందుకే తెలివైన వాళ్ళు డేటా క్యూరేషన్ స్కిల్ నేర్చుకుంటున్నారు. మీరు ముందుగా ఏ ఫీల్డ్‌లో పనిచేస్తారో, అక్కడ రా ఇన్ఫర్మేషన్‌ను ఆర్గనైజ్ చేయటం నేర్చుకోండి. ఇది మీకు పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుంది. మీరు ఇంటి దగ్గర ఒక రోబోటిక్ ఆర్మ్ డిజైన్ చేస్తున్నారనుకోండి. దానికి కావాల్సిన డేటా అంటే 10,000 వినివిడి ఫోటోలు కాదు. అది ఎలా పనిచేస్తుందో తెలిసిన ఇంజినీర్ మీరు కావాలి. అక్కడే ఈ స్కిల్ పనికొస్తుంది. మీరు డొమైన్ నాలెడ్జ్‌తో కలిపి డేటాను క్యూరేట్ చేయాలి. దాంతో ఏఐ మోడల్ ఎంతో ఎక్కువ ఖచ్చితత్వంతో నేర్చుకుంటుంది. అందుకే కేవలం కోడ్ రాయడం కంటే ఈ 2 స్కిల్స్ కలిపి మీకు పెద్ద అడ్వాంటేజ్ ఇస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏఐ మెడిసిన్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇంకొక రోగిని డయాగ్నోస్ చేయాలనుకున్నారు. వాళ్ళకి గత 5 ఏళ్ల పేషెంట్ డేటా ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ డేటాలో ఎన్నో తప్పులున్నాయి. అందుకే వాటిని క్లీన్ చేసే ఒక స్పెషలిస్ట్‌కి డిమాండ్ భారీగా పెరిగింది. అదే ఏఐ డేటా క్యూరేషన్. దాంతో హెల్త్ కేర్, ఫైనాన్స్, లీగల్ కంపెనీస్ ఇలాంటి స్పెషలిస్ట్స్‌ని ప్రీమియం రేట్స్‌కి హైర్ చేస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, ఏఐ మోడల్ తయారు చేయటం కంటే డేటా సరిగ్గా సిద్ధం చేయటం ముఖ్యం. మీరు ఇలాంటి డేటా క్యూరేటర్స్‌కి ట్రైనింగ్ ఇస్తే మీకు కూడా అలాంటి హై పేయింగ్ జాబ్స్ లభించే అవకాశం ఉంది. నా క్యాజువల్ గేమింగ్ కంపెనీలో ఒక స్నేహితుడున్నాడు. వారికి ఏఐ మోడల్ ట్రైనింగ్ కోసం క్లీన్ డేటా కావాలి. దీనికోసం అతను రిమోట్‌గా పనిచేసే డేటా స్పెషలిస్ట్‌ను నియమించాడు. ఆ వ్యక్తి సంవత్సరానికి $2,00,000 సంపాదిస్తున్నాడు. అందుకే ఈ ఏఐ డేటా క్యూరేషన్ స్కిల్ చాలా డిమాండ్‌లో ఉంది. మీరు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కోసం క్వాలిటీ డేటా సెట్స్‌ని ఎంచుకోవడం, క్లీన్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. వారు క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తారు. కానీ మీరు క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. దాంతో పెద్ద కంపెనీలు మిమ్మల్ని హైర్ చేస్తాయి. చెప్పండి, ఏదైనా డిగ్రీ ఉంటే ఏఐ జాబ్ వస్తుందనుకుంటున్నారా? నా ఫ్రెండ్ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళు ఒక ఏఐ మోడల్ తీసుకున్నారు. దానితో వాళ్ళ పాత సిస్టంలో కనెక్ట్ చేయలేకపోయారు. అక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. మీరేదైనా ఏఐ టూల్ తీసుకోండి. దాన్ని మీ కంపెనీ డేటాబేస్‌లోకి లేదా మీ క్లయింట్స్ పోర్టల్‌లోకి కనెక్ట్ చేయాలి. ఇక్కడే చాలా మంది ఇబ్బంది పడతారు. దీనికి కారణం ఏమిటంటే, పాత సిస్టమ్‌లు కొత్త టెక్నాలజీతో మాట్లాడవు. అందుకే ఈ ఏఐ ఇంటిగ్రేషన్ స్పెషలైజేషన్ చాలా ముఖ్యమైన స్కిల్ అవుతుంది. మీరు ఈ బ్రిడ్జ్‌ని ఎలా బిల్డ్ చేస్తారో తెలిస్తే మీ విలువ భారీగా పెరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది ఏఐ మోడల్‌ని బిల్డ్ చేయడం నేర్చుకుంటున్నారు. కానీ అసలు సమస్య ఏమిటంటే, దాన్ని ఆఫీస్‌లో ఉన్న సిస్టమ్‌లతో కనెక్ట్ చేయడం. దాంతో పెద్ద ప్రాబ్లమ్ ఏర్పడుతోంది. అక్కడే ఏఐ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ అవసరం వస్తుంది. ఒక కంపెనీలో ఉన్న ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌ని న్యూ ఏఐ టూల్‌తో ఎలా లింక్ చేయాలో మీకు తెలిస్తే మీ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఇలాంటి వ్యక్తులు కావాలి. ఇక్కడే మీకు పెద్ద ఆపర్చునిటీ ఉంది. నేను ఒక రీటైల్ కంపెనీలో చూశాను. వాళ్ళు ఫ్రెష్ ఏఐ టూల్స్‌పై పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ పాత సిస్టమ్స్ నుండి డేటా ఇవ్వడంలోనే ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు పెద్ద డిమాండ్ ఏమిటంటే, పాత సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో మీకు తెలియాలి. దాంతో పాటు కొత్త ఏఐ ఏపీఐస్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. వాళ్ళు కేవలం ఏపీఐ కాల్ చేయడం మాత్రమే నేర్చుకుంటారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే, పాత సిస్టమ్ నుంచి డేటా ఎలా పంపించాలో మీకు తెలిస్తే మీరు మార్కెట్‌లో ఎవరికీ లేని స్కిల్ సాధించారు. ఒక ఐటీ కంపెనీ ఉంది. వాళ్ళు సేల్స్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు ఒక ఏఐ టూల్ కూడా ఇంటిగ్రేట్ చేయాల్సొచ్చింది. అక్కడే చాలా మంది స్టక్ అయ్యారు. ఎందుకంటే మీకు సాఫ్ట్‌వేర్ తెలిస్తే ఏఐ తెలీదు. ఏఐ తెలిస్తే బిజినెస్ ప్రాసెస్ తెలీదు. దీనికి కారణం ఏమిటంటే రెండింటిని కలిపి చూడాలి. ఇప్పుడు మీరు ఆ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ అయితే మీరు ఒక్క ప్రాజెక్ట్‌కి $50,000 కంటే ఎక్కువ చార్జ్ చేయొచ్చు. దాంతో మీకు చాలా డిమాండ్ ఉంటుంది. చూడండి, మీకు ఒక సరదా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక లోకల్ బేకరీ ఓనర్ అనుకోండి. అందులో రోజువారీ సేల్స్ ఎలా ఉన్నాయో మాన్యువల్‌గా ట్రాక్ చేస్తున్నారు. అక్కడే ఏఐ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ ఒక సింపుల్ టూల్ సెటప్ చేస్తాడు. దాంతో ఎప్పుడు ఏ ఐటెం ఎక్కువ అమ్ముతుందో ఆటోమేటికల్లీ ప్రెడిక్ట్ అవుతుంది. మీరు కొత్త ఏఐ మోడల్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న టూల్స్‌ని మీ బిజినెస్‌కి కనెక్ట్ చేయడమే స్కిల్. అందుకే
ఈ స్కిల్తో మీరు ఇమ్మీడియట్ బిజినెస్ వాల్యూ క్రియేట్ చేయగలరు. కోడింగ్ మాత్రమే నేర్చుకోవటం కంటే ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ మీరు సృష్టించే విలువను భారీగా పెంచుతుంది. మీరు చేసిన ఏఐ ప్రాజెక్ట్ని ఒక $1 బిలియన్ బిజినెస్గా మార్చే సీక్రెట్ ఏమిటంటే దాన్ని సరిగ్గా నిర్మించే సిస్టమ్ ఆర్కిటెక్చర్. మీరు ఏదైనా ఏఐ టూల్ నేర్చుకోవడం కంటే దానితో బిజినెస్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవడమే ఎక్కువ పే ఇస్తుంది. మీరు చెప్పిన స్కిల్స్లో ఒక్కదాన్ని ఎంచుకోండి, దానిపై మీరే ఒక పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ని తీసుకోండి. తర్వాత 30 రోజులు దాన్ని బిల్డ్ చేయడానికి పూర్తిగా డెడికేట్ అవ్వండి. ఇదే మీ ఈ వారం ఛాలెంజ్.